ఏపీ శాసనసభలో విజయనగరంలో డయేరియాపై వాడి వేడి చర్చ జరిగింది. డయేరియాతో ఎవరూ చనిపోలేదన్న మంత్రి సత్యకుమార్ సమాధానంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం వచ్చి గ్రామంలో సమావేశం పెట్టారని, 10 మంది చనిపోయారని, పవన్ తన సొంత డబ్బు ఇచ్చారని చెప్పారు. డిప్యూటీ సీఎం డబ్బు ఇచ్చినా మంత్రి ఒప్పుకోవట్లేదన్నారు బొత్స సత్యనారాయణ. అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతారు. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగంటేడు, గొర్రెల, నాగలవలస, గోసాడ, జగన్నాథపురం, మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్ నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి, మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ ప్రకటిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఏది ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష.